అసలు మనిషి ఆనందంగా ఉండడం అంటే ఏంటి అన్నది ఇగో ఇందులో కనబడుతున్నది ఈ వార్తలో. సంతోషం అంటే ఎక్కడి నుంచి వస్తది? కూసోరాకుండా, నిలబడ రాకుండా, అడుగు ముందుకేయకుండా, మనం తినాల్సింది తినలేకుండా, అంటే తినాలంటేనేమో ఒళ్ళంతా షుగరేనా, కూసోవాలంటేనేమో వెనకనొచ్చే, ముందునొచ్చే, మీదనొచ్చే. ఏడ కూసుంటావు? నిలబడి అడుగేద్దామంటే ఇంతింతలా పొట్టలు ఇది. మరి ఎట్లా ఇది? అంటే నువ్వు నువ్వు ప్రశాంతంగా బతకడమే నువ్వు ఎంజాయ్ చేసినంత లెక్క అనమాట. నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉన్నావు అంటే ఏంది? నీ నీ ఆరోగ్యం బాగుండాలి, నీ మైండ్ నీ మనసు బాగుండాలి. సో అప్పుడే నువ్వు సంతోషంగా ఉండి అంతకు మించిన ఇంకేముంటుంది? ఒక్కొక్కరి దగ్గర 1000 కోట్లు ఉంటాయి. వానికి 1000 కోట్లు ఎంత ఉంటాయో వానికి షుగర్ చూస్తే 400 500 కొడుతుంటుంది. ఏం ఉపయోగం? వాడు ఏమైనా తినగలుగుతాడా? బయటికి పోయి తినలేడు. ఆ పైసల కట్టలు, ఆ భూముల ఇవి చూసుకొని మురవాల్సిందే. చివరికి సస్తే ఇవనికి పోతాయో ఎక్కడికి పోతాయో కూడా తెలియని పరిస్థితి. ఈ ఇట్లాంటి జీవితాలు ఎందుకు? అందుకే జీవితం అంటే ఎట్లుండాలి అంటే ఇగో ఇక్కడ రాసింది చూడండి. సిసలైన విలాసం అంటే కులాసానే. ఖరీదైన స్కిన్ కేర్లు, లగ్జరీ వస్తువులు, యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు, ఇవి నేటి తరం విలాసాలు. 40 ఏళ్ళు దాటితే కానీ అర్థం కాదు నిజమైన లగ్జరీ అంటే ఆరోగ్యవంతమైన జీవితం అని. మరి దానికోసం మనం ఏం చేస్తున్నారో ఆలోచించండి. ఇది అందరికీ ఉపయోగకరం. ఇది వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి. అప్పటి వరకు మామూలుగా అనిపించిన విషయాలే తర్వాత ఎంతో ఖరీదైనవిగా కనిపిస్తాయి. అందులోనూ ఆరోగ్యం మరీ అమూల్యం అవుతుంది. అందుకే ఆస్తులతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవాలి. 4 పదుల వయసు వచ్చేసరికి సంపాదన, ఆస్తులు ఎన్ని ఉన్నా అనారోగ్యం పాలైతే ప్రశాంతతే ఉండదు. అందుకే ఆ రోజుల్లో అసలైన విలాసాల్లో ఈ అంశాలే ముఖ్య పాత్ర పోషించినాయి. ఏందిది? రోజు వ్యాయామం, మంచి శరీరాకృతి కొనసాగించడం, అంటే కొంచెం ఫిట్గా ఉండాలి. రోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం, ఫోన్ల వాడకాన్ని తగ్గించడం. అయ్యేవేనా ఇవి? ధూమపానం, మద్యపానం, జంక్ ఫుడ్కు దూరంగా ఉంటూ సరిపడా నీళ్లు తాగడం. అన్నీ అయ్యేవే మనం మైండ్ పెడితే. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్పాహారం మానేయకూడదట. ప్రోటీన్ ఉన్న పండ్లు, కూరగాయలు తినాలన్నట. మనసుకు హాని చేసే మనుషులకు దూరంగా ఉండాలన్నట. పనికి, విశ్రాంతికి సమాన ప్రాధాన్యత ఉండాలి. మంచి కమ్యూనికేషన్, క్షమించడం అలవాటు చేసుకోవాలి. పగలు పెంచుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు, నాశనం అవుతాం. 4 పదులు కనుక దాటితే, 40 ఏళ్ళు దాటితే అనుకో, ప్రతిరోజు శ్వాస వ్యాయామాలు, ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేయాలి. బరువు తగ్గడం, విటమిన్ డి, కాల్షియం వంటివి చెక్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్లకు వెళ్ళాలి. ఒత్తిడి నియంత్రించుకోవాలి. సరైన నిద్రా సమయాలు, రాత్రిపూట తేలికైన ఆహారం తీసుకోవాలి. చక్కెర కానీ రిఫైన్డ్ వంటలు తగ్గించడంతో పాటు తిన్న తర్వాత తప్పనిసరిగా నడవాలి. అనవసరపు అంచనాలు, వాదనలు తగ్గించి జీవితాన్ని యథాతథంగా స్వీకరించాలి. ఇప్పుడు మనం కార్లో పోతుంటాం, వాడెవడో చిన్నగా తగిలిచ్చిండో ఏదో చేసిండనుకో, మనమే చేసినాం, వాడు చేసినాం. అమ్మ కారు ఆపి కిందకి దిగి డోర్ తీసి వాని మీద యుద్ధమే ఇగాడ పెద్ద రచ్చ. చివరికి ఏం సాధించినవరా అంటే ఏం లేదు, ఇగో సాటిస్ఫై కావడం. ఏదో తగిలింది, పోయింది, వాడు ఏదో ఎట్లా వచ్చిండో ఎట్లా పోయిండు, నువ్వు 10 మందికి తగిలిచ్చిండో, వాడు ఏదో నీకు తగిలింది. క్షమించండి, తప్పే ఉంది. పోనీలే ఏం చేస్తామని అనుకోండి. ఈ అలవాట్లను యవ్వనం నుంచే పాటిస్తే తర్వాత జీవితాన్ని ఆనందంగా గడపచ్చు. కాస్త ఆలస్యమైనప్పటికీ 40లో మొదలుపెట్టిన క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో సురక్షితమైన, నాణ్యమైన జీవితాన్ని సాధించవచ్చు. ఇవాళ క్యాన్సర్లు వచ్చి ఇట్లా పిట్టల్లాగే ఎగిరిపోతున్నారు. 50 ఏళ్ళకు, 60 ఏళ్ళ లోపే, 40 ఏళ్ళకే. ఇదంతా ఏంటంటే మన లైఫ్ స్టైల్, అంతే, ఏం లేదు. నొప్పి లేని శరీరం. చిన్నప్పటి నుంచి ఎన్నో పనుల్లో బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దాని ప్రభావం 40 ఏళ్ళ నుంచి మొదలవుతుంది. అయితే ఈ సమయంలో మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు, నడుము పట్టేయడం లేకుండా ఉంటే శరీరం అన్నింటికంటే ఖరీదైనదిగా భావించవచ్చు. ఇప్పుడు నడుము నొప్పులు లేనోళ్ళు, కాళ్ళ నొప్పులు లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా? 40 ఏళ్ళ తర్వాతనో 25-30 ఏళ్ళకే వస్తున్నాయి నడుము నొప్పులు. హార్మోన్ల సమతూకం. కుటుంబ పోషణలో ఎన్నో కష్టాలు, నష్టాలు చూస్తుంటారు. ఇలాంటి సమయంలో అనవసరమైన ఒత్తిళ్లతో హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుంది. అయితే మనలోని శక్తి, ప్రశాంతమైన మనసు వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. ఎలాంటి మానసిక ఒడిదుడుకులు లేకుండా ఉంటే జీవన నాణ్యత కూడా పెరుగుతుంది. ప్రశాంతమైన నిద్ర. సులభంగా నిద్రపోవడం, రాత్రంతా ఇది కొనసాగడం వయస్సుతో పాటు తగ్గుతుంది. ఇలాంటి సమయంలో పడుకోగానే నిద్ర పట్టడం ఒక వరంతో సమానం. మంచి నిద్ర శరీరాన్ని పునరుద్ధరిస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. సౌందర్య చికిత్సల కన్నా మెరుగ్గా శరీరాన్ని, మొహాన్ని మెరిపిస్తుంది. నిద్ర చాలా కీలకం. సరైన జీర్ణక్రియ. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. అయితే ఒక వయసు వచ్చేసరికి అనేక సమస్యలతో ఆహారాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది.
ఎదురుగా అన్నీ ఉంటాయి కానీ ఏం తినలేము. బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలు వస్తాయేమో అన్న భయం లేకుండా తినగలగడం అనేది ఒక ఆశీర్వాదం లాంటిది. మంచి ఆహారం ద్వారా వచ్చే మెటబాలిజం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇట్లా అన్నీగా రోజంతా శక్తి, లోపల నుంచి మెరిసే చర్మ కాంతి, మనశ్శాంతి, అర్థవంతమైన బంధాలు. సో ఇట్లా మనం తయారు చేసుకోగలిగితే జీవితం అంతకంటే కావాల్సింది ఏం లేదు. మనకి వెనకాల 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇండ్ల మీద ఇండ్లు, విల్లాలు ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎంత ఉన్నా ఏం చేసినా మళ్ళీ నువ్వు దాన్ని అనుభవించాలి కదా. కనీసం అనుభవించే శక్తి నీకు లేనప్పుడు ఎంత సంపాదించి ఏం లాభం?